మొన్ననే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి ఏ విధంగా ఛార్జీలు పెంచి నడ్డి విరిచిందో దాన్ని ఎండగట్టాల్సినటువంటి తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక మాట చెప్పారు. వాళ్ళు అసెంబ్లీలో చెప్పిన మాటని బజార్లో ఏమైనా చెప్పుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అసెంబ్లీ రెండు వదిలిపెట్టి బయట ఏమైనా చెప్పుంటే ఈ పార్టీకి ప్రజలు వాళ్ళని ఏం చేసిండే వాళ్ళో తెలీదు. వాళ్ళకి సేఫ్ ప్లేస్ ఏమంటే ఇష్టం వచ్చిన మాటలు అసెంబ్లీలో మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చిన మాటలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడవచ్చు. వాళ్ళు చెప్తున్నారు ఈ రోజు కరెంటు సమస్యలకి ఈ రేట్ల పెరుగుదలకు అదేవిధంగా సర్ఛార్జీలకు కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలంతా అడుగుతున్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యుత్ బకాయిలు మాఫీ చేయడం నేరమా, అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం తప్ప, అదేవిధంగా 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఛార్జీలు పెంచుకోకుండా ప్రజల మీద భారం వేయకోకుండా ఏమైతే ప్రభుత్వాన్ని నడిపారో అది తప్ప అని మేము అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ బిల్లులు కట్టలేక బకాయిలు కట్టలేక రైతులు భార్యల మంగళసూత్రాలు అమ్ముకోవడం చూసాం, వాళ్ళ రక్తాన్ని అమ్ముకోవడం చూసాం, చాలా మంది కిడ్నీలు అమ్ముకోవడం చూసాం. అదే ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు బాధ ఏంటంటే నా హయాంలో రక్తాలు అమ్ముకున్నారు, మంగళసూత్రాలు అమ్ముకున్నారు, కిడ్నీలు అమ్ముకున్నారు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి రావాలని చెప్పేసి ఆయన ఒకవైపు ప్రభుత్వానికి మద్దతునిస్తూ వాళ్ళ ద్వారా చెప్తా ఉన్నారు రాజశేఖర రెడ్డి కారణం అని చెప్పేసి. ఈ రోజు తెలుగుదేశం నాయకులకు ఒక మాట చెప్తున్నాను, ప్రజల్లోకి రండి, గ్రామాలకు రండి, రైతుల దగ్గరికి రండి. వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇవ్వడం తప్పు అని చెప్పి రైతులు ఎదురుగా ధైర్యంగా చెప్పండి, అప్పుడు మీ కథ చెప్తారు. ఆ ఊర్లో పోయిన మీరు తిరిగి బయటకు వస్తారా లేదా రైతులు మిమ్మల్ని అక్కడనే సమాధి చేస్తారా మీకు తెలుస్తుంది. చాలా ఆశ్చర్యమైంది. చాలా మంది మా గ్రామాల్లో పోతే చాలా మంది అంటున్నారు, ఏంటి సార్ తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ ఇవ్వడం తప్పు అంటున్నారు, బకాయిలు మాఫీ చేయడం తప్పు అంటున్నారు, 5 సంవత్సరాలు ఛార్జీలు పెంచుకోవడం తప్పు అంటున్నారు, ఏంటి వీళ్ళ ఉద్దేశం అంటే ఎన్టీఆర్ ఉచిత విద్యుత్ చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్ ఇవ్వడం కుదరదు అని చెప్పి ఉన్న రేట్లు పెంచి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమం చేస్తే బషీర్బాగ్ దగ్గర ఎంతో మందిని పొట్టన పెట్టుకొని సమాధి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడుతున్నారు ఉచిత విద్యుత్ ఇవ్వకూడదని చెప్పి, రేట్లు పెంచాలని చెప్పి, అవసరమైనంత మేర రైతులు నడ్డి విరిచాలని చెప్పి వాళ్ళు ఈ రోజు చెప్తున్నారు. కాబట్టి మేము చెప్తున్నాము, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడితే ప్రజల దగ్గర లేరు కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు ప్రజలకు పోతున్నాయి. అసెంబ్లీలో మాట్లాడితే ప్రజల దగ్గర ఏమీ చేయలేరు కాబట్టి నడుస్తూ ఉంది. రాబోయే రోజులలో మేమంతా కూడా ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి రైతు దగ్గరికి వెళ్తాం, ప్రతి మహిళ దగ్గరికి వెళ్తున్నాం. వాళ్ళ దగ్గర మేము అడుగుతాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు రేట్లు పెంచలేదంటే అది వైఎస్ఆర్ గారు తప్ప అని మేము అడుగుతాం. వాళ్ళు బకాయిలని మాఫీ చేశారంటే అది తప్ప అని మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలు ఉచితంగా విద్యుత్ ఇచ్చి 6వ సంవత్సరం కూడా 9 గంటలు విద్యుత్ ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట తప్ప అని మేము అడుగుతాం. ఇదంతా కూడా ప్రజలు అర్థం చేసుకుంటారు. ఆ రాబోయే రోజులలో ఏ తెలుగుదేశం నాయకుడు కానీ ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ రైతుల దగ్గర పోవడానికి సాహసం చేయడం లేదు. ఈ రోజు మేము చాలా ఊళ్ళలో పోతున్నాం, ఏ కాంగ్రెస్ నాయకుడు కానీ ఏ తెలుగుదేశం నాయకుడు కానీ ప్రజల్లోకి రావడం లేదు. ఎందుకంటే ప్రజలు వాళ్ళని నిలదీస్తారేమో అని చెప్పి భయపడుతున్నారు. కాబట్టి చెప్తున్నాము, వెంటనే ముఖ్యమంత్రి గారు దిగి వచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గకపోతే ఈ ఇందిరమ్మ బాట అని చెప్పి ఏం పోతున్నావు, ఇందిరమ్మ బాటలు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్తారు, ఏ విధంగా మిమ్మల్ని ఆయన రిసీవ్ చేసుకుంటారు మీకే తెలుస్తుంది. కాబట్టి కేవలం కిరణ్ కుమార్ రెడ్డి గారు గుండు చేయించుకోవడం కాదు, రైతులందరికీ గుండు చేయించాలని చెప్పి ఆయన నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు మీరు అయినంత తొందరగా ఈ దీక్షని అర్థం చేసుకొని, రైతుల కష్టాలు అర్థం చేసుకొని, బీద వాళ్ళ కష్టాలు అర్థం చేసుకొని దిగి వచ్చి ఛార్జీలు తగ్గించినారా సరే, లేకపోతే ఉద్యమ ప్రవాహంలో మీరు కొట్టుకుపోతారు. రాబోయే రోజుల్లో ఈ చరిత్రలో
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అత్యంత ఘోరమైన ముఖ్యమంత్రిగా మీరు నిలబడిపోతారని చెప్పి మీకు మేము తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ దీక్ష కొనసాగుతుంది. అదేవిధంగా గ్రామాల్లో పల్లెల్లో ప్రతి దగ్గర కూడా వైఎస్ఆర్ పార్టీ ఉద్యమాలు చేసి రైతులందరినీ కలుపుకొని